హాయ్ ఫ్రెండ్స్. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ యాక్ట్పై ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ యాక్ట్పై అనేక విమర్శలు ఉన్నాయి. అదేమిటంటే ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పదే పదే అగ్రవర్ణాలు లేకపోతే తమకు నచ్చని వాళ్ళపై ఫేక్ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. తద్వారా తాము చాలా వరకు లాస్ అవుతున్నాము అనే విధంగా విమర్శలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయంని ప్రకటించింది. అదేమిటంటే ఇప్పటి నుంచి ఈ ఎస్సీ ఎస్టీ యాక్టులు ఏవైతే ఎఫ్ఐఆర్లు నమోదవుతాయో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వెంటనే అరెస్ట్ చేయడానికి వీల్లేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ ఇప్పటి నుంచి ఎక్కడైతే ఎఫ్ఐఆర్లు నమోదవుతాయో దానికి ప్రైమా ఫేసియా ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా అనే విషయంపై విచారణ జరుపుతుంది. ఈ విచారణ జరిపిన తర్వాత ప్రైమరీగా ఇందులో దోషి అని తేలితే మాత్రమే అతనిపై చర్యలు తీసుకునేందుకు అండ్ అతన్ని విచారించేందుకు అండ్ అతన్ని జైల్లో వేసేందుకు వీలవుతుంది. అంతే తప్ప ఉన్న పలంగా ఎవరైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో వెంటనే అవతలి వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతన్ని జైల్లో వేయడం అస్సలు కుదరదు అనే విధంగా మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి ఎస్సీ ఎస్టీ యాక్టును ఎవరు కూడా చాలా ఈజీగా ఫేక్ కేసులను నమోదు చేసి తనకు నచ్చని వాళ్ళపై దీన్ని బనాయించేందుకు అస్సలు వీల్లేదని చెప్పగానే చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి ఈ యాక్ట్పై అనేక విమర్శలు ఉన్నాయి. కాబట్టి దీనిపై గతంలో సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో కొన్ని కీలకమైన తీర్పులను వెలువరించింది. ముఖ్యంగా ఈ యాక్ట్ కింద ఎవరిపైనా కానీ ఎఫ్ఐఆర్ కానీ లేదంటే కేసులు బనాయించాలి అంటే కొన్ని ప్రైమా ఫేసియా ఎవిడెన్స్లను మీరు ఆధారంగా తీసుకోవాలి. ఇందులో ఏవైనా ఎవిడెన్స్లు కనుక లేకపోతే మీరు అతనిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదు అనే విధంగా కొన్ని తీర్పుల్లో కొన్ని సందర్భాల్లో ఇటువంటి వాటిని వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక దళిత వ్యక్తిని లేదంటే ఒక ట్రైబల్ వ్యక్తిని అంటే ఒక రూమ్లో అంటే ఎవరు జనాలు లేని సమక్షంలో అంటే ఒక మేనేజర్ ఒక ఎంప్లాయీని తిడుతూ ఉన్నప్పుడు అతనిని కులపరంగా దూషించినా కూడా అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందకి రాదు. ఒకవేళ ఇలాంటివి జరగాలి అంటే ఒక 5 మంది లేకపోతే ఒక 10 మంది లేకపోతే పక్కన ఇంకొకరైనా ఎవరైనా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదవుతుంది. అంతే తప్ప ఒక క్లోజ్డ్ క్యాబిన్లో తిట్టినంత మాత్రాన అది ఈ అట్రాసిటీ కేసు కిందకు రాదు అని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఎందుకంటే ఇది తమిళనాడులో ఒక కేసు బయటికి వచ్చింది. ఒక ఎంప్లాయీ తన మేనేజర్ పని ఒత్తిడి చేస్తూ ఉన్నాడు అనే ఉద్దేశంతో అతనిపై ఈ కేసును బనాయించాడు. అయితే ఇది పూర్తిగా ఫేక్ కేసు అని తర్వాత సుప్రీంకోర్టు కొట్టిపాడేసింది. అందువల్లనే ఒక క్యాబిన్లో నిన్ను తిట్టినంత మాత్రాన అది అట్రాసిటీ కిందికి రాదు, నువ్వు ఈ కేసును ఫైల్ చేయలేవు అనే విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత మరొక తీర్పులో ఏం చెప్పింది అంటే ఒకవేళ దళిత వ్యక్తిని లేకపోతే ట్రైబల్ వ్యక్తిని 10 మందిలో తిట్టినా కూడా అది అట్రాసిటీ కేసు కిందకు రావాలి అంటే ఆ 10 మందిలో అతన్ని కులపరమైన దూషణ చేస్తే తప్ప ఇది అట్రాసిటీ కేసు కిందకి రాదు. జనరల్గా ఇద్దరి మధ్య ఎక్కడైనా ఒక 10 మంది మధ్యలో గొడవ అయినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు తిట్టుకోవడం అనేది సహజంగానే జరుగుతుంది. అంతేకాకుండా ఒక పై స్థాయి అధికారి కింది స్థాయి అధికారి సరిగా పని చేయలేనప్పుడు అతను ఇంకొక వ్యక్తిని తిట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాదోపవాదాలు తిట్లు అనేవి సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప అతన్ని కులపరంగా దూషించినట్లు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పరిగణించలేము. 10 మందిలో ఉన్నప్పుడు కూడా అతనిపై కులపరమైన దూషణ చేస్తే మాత్రమే ఈ అట్రాసిటీ కేసు అనేది అతనిపై నమోదు చేయడానికి వీలవుతుంది అనే విధంగా సుప్రీంకోర్టు మరో సందర్భంలో మరో తీర్పును వెలువరించింది. అండ్ ఇంకో విషయంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పుని ఇచ్చిందంటే జనరల్గా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తిట్టేటప్పుడు అతను ట్రైబల్ కానీ లేదంటే ఎస్సీ అనే వర్గానికి సంబంధించిన వ్యక్తి అని తెలియకుండా తిట్టినప్పుడు అది అట్రాసిటీ కేసు కిందకి రాదు. ఈ కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటే తిట్టే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి అవతలి వ్యక్తి ఈ ఎస్సీ లేదా ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాడు అనే విధంపై పూర్తి అవగాహన ఉండాల్సిందే అనే విధంగా సుప్రీంకోర్టు మరో సందర్భంలో తీర్పునిచ్చింది. దీంతో పాటు ఈ విధంగా ఎవరైనా ఇంకో వ్యక్తిని తిట్టాడు అనే దానికి పూర్తిగా ఆధారాలు ఉంటే తప్ప అతన్ని అరెస్ట్ చేయవద్దు అనే విధంగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇలాంటి తీర్పులను ఇస్తూ ఈ ఎస్సీ ఎస్టీ యాక్టుకు ఉన్న
పవర్ను పూర్తిగా మెల్లిమెల్లిగా తగ్గించే ప్రయత్నం చేసింది. ఎందుకు అంటే ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మన దేశంలో ఉన్న అత్యంత కాంట్రవర్షియల్ యాక్ట్లలో ఒకటి. దీన్ని యూజ్ చేసుకుని చాలామంది ఫేక్ కేసులు బనాయించడం స్టార్ట్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి గనక తనకు గిట్టని వారిపై ఈ కేసును బనాయిస్తే అతను పూర్తిగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో కోర్టుల విషయం మనందరికీ తెలిసిందే కదా. ఒక్కసారి ఏదైనా కేసు పడింది అంటే దానికి తీర్పు రావాలంటే కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కొన్నిసార్లు దశాబ్దాలు సైతం పట్టే అవకాశం ఉంటుంది. సో అంతకాలము కూడా ఆ సదరు వ్యక్తి నిందను మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతను సమాజంలో తిరగాలన్నా కూడా అతనికి గౌరవ మర్యాదలు అనేటివి ఉండవు. అతని లైఫే పూర్తిగా నాశనం అయ్యే స్థాయికి చేరుకుంటుంది. అలాంటి చాలా పెద్ద కేసుల్లో కూడా చాలా ఈజీగా అంటే ఎవరైనా ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు ఉన్న వ్యక్తులు కావాలని అవతలి వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళను పూర్తిగా అణగదొక్కాలి అనే ఉద్దేశంతోనే ఈ కేసులను బనాయిస్తున్న పరిస్థితి గతంలో చాలా సార్లే జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు సైతం గుర్తించింది. అందువల్లనే ఇలాంటి కీలకమైన తీర్పులను వెలువరిస్తూ ఈ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి అంటే ఖచ్చితంగా ప్రైమా ఫేసియా ఎవిడెన్స్‌లు ఉండాలి అనే విధంగా తీర్పులను ఇచ్చింది. అండ్ దీనిపై మన దేశంలో ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత వ్యక్తమైంది. ఎందుకంటే జనరల్‌గా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది తప్పు కాదు. ఇది మన దేశంలో ఉండాల్సిందే. ఈ దేశంలో మనం ఎంత ఒప్పుకోలేకపోయినా కూడా అక్కడక్కడ కొద్దిగా వివక్ష అనేది చాలా వరకు ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వివక్షను ఉపయోగించుకుని కొంతమంది దీన్ని దుర్వినియోగం చేసేందుకు పాల్పడుతూ ఉన్నారు. నిజానికి మన దేశంలో ఇలాంటి చట్ట దుర్వినియోగం అనేది చాలా సార్లు జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది మహిళలు కావాలనే అలిమోనీ కేసెస్‌లో భర్తల నుంచి కోట్లను లాగేందుకు ప్రయత్నాలు చేయడం ఇలాంటివి చాలానే చేశారు. అక్కడ కూడా మహిళలను కాపాడేందుకే ఈ చట్టాలను రూపొందించారు కాబట్టి వీటిని చాలా గౌరవప్రదంగా ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు కూడా అది హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఈ విధంగా దుర్వినియోగం చేయాలి అని ఎంతవరకైతే భావిస్తారో అప్పుడప్పుడు ఈ కేసులన్నీ కూడా డైల్యూట్ అవుతూనే వస్తూ ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టులో అలిమోనీ కేసెస్ ఏ విధంగా అయితే డైల్యూట్ అవుతూ వచ్చాయో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. సో వీటిని బట్టి చూసుకుంటే ఎప్పుడైనా కానీ మన దేశంలో మన దేశ ప్రభుత్వాలు చట్టాలను మన కోసమే రూపొందించాయి. మన సంక్షేమం కోసం అండ్ మనకు ఈ దేశంలో భద్రత కల్పించడానికి మాత్రమే ఈ చట్టాలను రూపొందించాయి. అంతే తప్ప వీటిని కనుక ఎక్కడైనా మిస్యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో వీళ్ళకే ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్పై ఇప్పుడు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇకపై నుంచి ఆ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ కేసును బనాయిస్తే ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదవుతుంది. ఆ తర్వాత సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఆ కమిటీ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. కమిటీ దగ్గర ప్రాథమిక ఆధారాలు అన్నీ నిరూపించుకున్న తర్వాత మాత్రమే అతనిపై చర్యలు అనేవి తీసుకోబడతాయి. ఆ ప్రాథమిక ఆధారాల్లో ఎక్కడ ఏమీ ఆధారాలు లేకపోతే ఖచ్చితంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా కొట్టివేయడం జరుగుతుంది. తద్వారా ఈ దేశంలో ఈ చట్ట దుర్వినియోగం అనేది ప్రభుత్వాలు మెల్లిమెల్లిగా తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా దళిత సంఘాలు లేకపోతే ట్రైబల్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో అంటే వాళ్ళ కమ్యూనిటీలో దీనికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించాలి. దీన్ని దుర్వినియోగం చేయకండి. మన కోసం ఈ చట్టం ఉంది కాబట్టి దీన్ని మనం చాలా నీట్గా ఉపయోగించుకుందాం. అప్పుడు మనకే రక్షణ కలుగుతుంది. లేకపోతే ఈ విధంగా దుర్వినియోగం చేయడం వల్ల మనకే రక్షణ అనేది పోతుంది అనే విధంగా ఆ కమ్యూనిటీలో అవగాహన కార్యక్రమాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. లేకపోతే భవిష్యత్తులో ఈ చట్టం కనుమరుగైపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.